మీ పాప మన పాప భగవంతుడా. సుజాత, మన పాప తప్పకుండా దొరుకుతుంది. నేను హాస్పిటల్ నుంచి బయట రాగానే మన పాపని నీ ఒడికి చేరుస్తాను. సుజాత, నా మాట నమ్ము సుజాత. సుజాత, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? మీకిలా జరిగిందని ఇంటికి ఫోన్ వచ్చింది. ఇంటికా? ఏ ఇంటికి? చందు ఇంటికి. చందు ఇంటికా? చందు ఇన్నాళ్ళు మీకు పరిచయం చేస్తాను అన్న రాధికెవరో తెలుసా? నేనే. ఇన్నాళ్ళు పరిచయం చేస్తాను అని చందు చెప్పింది నీ గురించా? గాడ్, కలవాలి అనుకున్న ఆ రాధకవి నువ్వా? భగవంతుడా, ఇంత దగ్గరగా ఉంచి ఎందుకయ్యా మమ్మల్ని దూరంగా ఉంచావు? మనల్ని ఇంత దగ్గరగా కలపటానికి. సుజాత, నేను ఇక్కడున్నట్టు నీకెవరు ఫోన్ చేశారు? ఎవరో ఇద్దరు ఫోన్ చేసి చెప్పారండి, మీకిలా జరిగింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అని చెప్పారు. కానీ మీకు రక్తమిచ్చి కాపాడింది మాత్రం చందు అండి. చందుహా? మన చందుహా? ఏది మన చందు? అయ్యో అంకుల్. చందు? అయ్యో, ఏంటి అంకుల్ ఇది? ఆశీర్వదించాల్సిన వాళ్ళు మీరిలా చేయడం తప్పు. ఇప్పుడు మీకు చిన్న షాకింగ్ న్యూస్. ఏంటి అంత షాకింగ్ న్యూస్ అనుకుంటున్నారా? ప్రస్తుతం మీరిద్దరూ భార్యాభర్తలన్న సంగతి సీక్రెట్గా ఉండాలి. అవునంకుల్, మీ సంగతి తెలిస్తే, అందులోనూ రాధికే సుజాత అన్న విషయం తెలిస్తే యశోధర మీ అమ్మాయిని అస్సలు దక్కనివ్వదు. ఆ అమ్మాయి గురించి తెలిసేదాకా మీ ఇద్దరూ ఒకరికొకరు తెలియనట్టే, సరేనా? అలాగే. అలాగే. ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచేనా? ఎలా ఉంది మీ అంకుల్ గారికి? బానే ఉంది, ఇంకేం ప్రాబ్లం లేదన్నారు డాక్టర్. మంచివాడికి ఒక్కసారి కాకపోయినా ఇంకోసారైనా మంచే జరుగుతుంది. నీ సూక్తి ముక్తాబళాపి లోపలికి పో. వెళ్ళోపలికి. శ్రీధర్, భగవంతుడు నిన్ను బతికించింది నాతో కలిసి బతకడానికా, నా చేతుల్లో చావడానికా? లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కలిసి బతకడం కోసమే అనుకుందాం. ఐ విష్ యు స్పీడీ రికవరీ. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. ఏంటి అడ్వెంచర్ చేశారంట? ఎంత భయపడ్డామో తెలుసా? భయం ఎందుకు? మీరందరూ ఉండగా నన్ను ఎవరేం చేయగలరు? ఈ ధైర్యమే పనికిరాదు. జాగ్రత్తగా ఉండమని ఈ ఏజ్ లో కూడా ఇంకొకరు చెప్పాలా? అలా గట్టిగా బుద్ధి చెప్పమ్మా. అన్నీ దగ్గరుండి చూసుకుంది కదా, చాలా పర్సనల్గా ఫీల్ అయింది, అందుకే భయపడింది తను.
అవును, నువ్వేంటిక్కడ? అక్కడ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. చందు వెళ్తూ ఇక్కడ ఉండమని చెప్పిందమ్మా. చందు దేవతమ్మ రక్తదానం చేసి నాకు ప్రాణదానం చేసింది. అన్నా, ఏందే నీ కూతురు వచ్చిన్నదన్నా. నా నా కూతురా? ఆ, నీకు గాని పిచ్చి పట్టిందేందే? నాకు కూతురేడుండదే. కోపం తగ్గించన్నా. నిన్ను కలవాలని ఎంతో ప్రేమగా వచ్చిండదన్నా. ఏంది? నా మీద ప్రేమతోనా? ఆ, అంటే ఆయన వదిలేసి వచ్చినాడంట? మరి ఆ మాట ముందు చెప్పేందే? పక్క తప్పుకో. అమ్మా నిశా తల్లే, తల్లే వచ్చేసినావమ్మా? వచ్చేసినావా? ఆ ముష్టలతో సంబంధాలు తెంచేసుకుని వచ్చేసినావా? చాలా సంతోషంగా ఉండదమ్మా, చాలా సంతోషంగా ఉండదు. అమ్మా మెళ్ళలో ఇంకా తాళిందుకమ్మా? వాళ్ళ మొహాన్ని ఇసిరి కొట్టేసి రాపోయినావా? వారం తిరిగేసరికి మూతి మీద మీసం ఉన్నోడిని, రాయలసీమ రోసం ఉన్నోడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా, నెత్తిన అత్యంతలు చల్లి ఆశీర్వదిస్తా. నానా, ఒంటి మీద తెలుగుండి ప్రవర్తిస్తున్నావా? ఏయ్! ఏందే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతుంటావా? చూడు, మీ నాయన సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఒకసారి మన ఊరి శ్మశానం కాడికెళ్ళి నా పేరు చెప్పు. ఎంతమంది సచ్చిన కొడుకులొచ్చి చంపింది నేనేనని చెప్తారా? నాన్న, నేను నీతో పోట్లాడడానికి రాలేదు. జరిగింది మర్చిపోమని వేడుకోవడానికి వచ్చాను. నువ్వింత సంపాదించింది రాహుల్కి నన్నిచ్చి పెళ్లి చేయాలి అనుకుంది నేను సుఖంగా ఉండడానికే కదా. ఆ సుఖం నాకు వాటిలో దొరకదు నాన్న. నువ్వు చెప్పిన పెళ్లి చేసుకొని జీవితాంతం నేను ఏడుస్తూ నిన్ను ఏడిపించడం కన్నా ఈ కొద్ది రోజులు నిన్ను బాధ పెట్టడమే మంచిదనుకున్నాను. విశాల్ మంచోడు నాన్న, యోగ్యుడు. ఆపమ్మే, వాడి యోగ్యత గురించి నువ్వేదో పెద్ద కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పల్లె. తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి జైలుకు పంపించినోడు. అట్టాంటోడు నీ కళకి యోగ్యుడిగా కనపడుతున్నాడు. ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నన్ను ఎదిరించి ఇంకో బుక్క పగిరి నా కొడుకు కాళ్ళు పట్టుకున్నావు. నాన్న ప్లీజ్, శ్రీధర్ అంకుల్ దేవుడు, ఆయన ఎలా తిట్టకు. జరిగిన దానిలో తప్పుంటే అది నాది, ఆయనది కాదు అని నువ్వు చెబితే వినాల్సిన కర్మ నాకు లేదే. నా కూతురు పెళ్లి నాకు తెలియకుండా చేసినోడు నా దృష్టిలో తప్పు చేసినోడు కింద లెక్క. అందుకే నా కొడుక్కి తిరుగులేని చెచ్చయించిన. జన్మలో ఇంకో తండ్రి గుండెల్లో మంట పెట్టకుండా బాగా బుద్ధి చెప్పిన, సావ కొట్టించిన. అంటే అంటే శ్రీధర్ అంకుల్ కొట్టించింది నువ్వా? నేను మొత్తుకుంటూనే ఉన్నానా, జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అని. అయినా నువ్వు వినలేదు. జాగ్రత్త అన్న పదానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఉందా మహాబలి? ఇంట్లో ఉంటాం, మనల్ని ఎవరన్నా అటాక్ చేయడానికి ఇంట్లోకి రాలేరా? అని కాదు, ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది కదా అని. అయినా జరిగిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. నా అనుమానం ఈ పని ఆ సిద్ధార్థే చేసుంటాడు. సిద్ధార్థ జైలు నుంచి తప్పించుకున్నాడు కదా, పేపర్లో చూడలేదా? ఏమిటి, నా మీద అటాక్ చేసింది సిద్ధార్థ? కాదంకుల్, మీ మీద హత్యా ప్రయత్నం చేసింది సిద్ధార్థ కాదు, మా నాన్న ఫణిభూషణ్ రావు. అవునంకుల్, మా పెళ్లి చేశారన్న కోపంతో ఆ పని మా నాన్నే చేయించారు. మమ్మల్ని క్షమించండి అంకుల్. అంకుల్, మాకు చేసిన మేలు మీకు కీడుగా మారింది. అరే లే, కూర్చోమ్మా, కూర్చో బాబు, కూర్చోమ్మా. ఏమన్నావు? ఫణిభూషణ్ రావు దుర్మార్గుడని కదా అన్నావు? కాదమ్మా, అతను ఒక తండ్రి, నిజమైన తండ్రి, నికార్సైన తండ్రి.
కన్న కూతురు తన ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకుంటే ఏ తండ్రి అయినా ఫణిభూషణ్ రావే అవుతాడు. విశాల్, మీ మామగారి మీద నాకు ఎటువంటి కోపం, ద్వేషం లేదు. ఎన్నో ఏళ్లుగా కనిపించని కూతురు మీదే నేనింత మమకారం పెంచుకుంటే కన్నీ పెంచి పెద్ద చేసిన ఆయనకెంతుండాలమ్మా మమకారం నీ మీద? చెప్పు. అంకుల్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ ప్లీజ్. మై నేమ్ ఇస్ కృష్ణమూర్తి, ఎస్ఐ. మీ కేసును డీల్ చేస్తున్న ఆఫీసర్ని. నైస్ టు మీట్ యూ. సారీ, నేను నో ప్రాబ్లం, ప్లీజ్ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి సార్. నేను రాకూడని టైంలో వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్లేదు, చెప్పండి. మీకు ఈ ప్రమాదం ఎలా జరిగింది? యాక్సిడెంటా లేక మర్డర్ అటెంప్టా? రెండూ కాదు, ఒక చిన్న అటాక్. అటాక్? నా దగ్గరున్న డబ్బు కోసం ఎవరో దారి కాచి దోచుకుపోయారు. ఎవరు? తెలీదు ఇన్స్పెక్టర్. తెలిస్తే నేనే వచ్చి మీకు రిపోర్ట్ ఇచ్చేవాడినిగా. ఐఎమ్ సారీ సార్, దీని గురించి నేను విన్నది వేరేలా ఉంది. ఫణిభూషణ్ రావు గారే మీ మీద. నో, ఇట్స్ ఆల్ ట్రాష్. ఆయన నా మీద ఎందుకు అటాక్ చేస్తారు? చూడండి, ఈ పాప ఫణిభూషణ్ రావు గారి కూతురు. ఒకవేళ ఆయన గనక నా మీద అటాక్ చేసుంటే ఈ పాప ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేనెందుకు రానిస్తాను? శ్రీధర్ గారు, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ కండిషన్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు లేని ఆగాను. అది తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. మీరు నేరస్తుల్ని సపోర్ట్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. నేరమే జరగనప్పుడు నేరస్తుడు ఎక్కడి నుంచి వస్తాడు ఇన్స్పెక్టర్? మీరు ఒకవేళ సహాయం చేద్దాం అనుకుంటే నన్ను కష్టపడి హాస్పిటల్లో జాయిన్ చేసిన 2 ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళకి నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదే మీ చివరి మాట? ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్. ఇట్స్ ఆల్ రైట్. గుడ్ లక్. వస్తాను. ఏంటి సిటీని అంత దీక్షగా చూస్తున్నావు? ఏముంది అక్కడ కొత్తగా? ఇందులో చిన్న తమాషా ఉంది స్వప్న. పైకి ఏం ఎరగనట్టు నిశ్చలంగా గంభీరంగా కనిపిస్తున్న ఈ సిటీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు, ఎన్ని ఆత్మహత్యలు, ఇంకెన్ని నేరాలు. బాబోయ్, అవన్నీ ఇందులో జరుగుతున్నాయంటే ఈ గంభీరత్వం ఎంత భయంకరమైందో. అదే పాజిటివ్గా ఆలోచిస్తే తనని నమ్ముకొనొచ్చిన కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నా కన్న తల్లిలా లేదు. పూజ, యు ఆర్ డిఫరెంట్ టుడే. అసలు కార్తీక్ శ్రీధర్ గారులతో పరిచయం అయిన తర్వాత నువ్వు మారేవనుకో, కానీ ఈరోజు నీలో కొత్త యాంగిల్ చూస్తున్నా. ఏంటి, ఏమైంది? ఏం లేదు. శ్రీధర్ గారికి ఎలా ఉంది? బాగానే ఉంది, కోలుకుంటున్నారు. మరి కార్తీక్? అతను బానే ఉన్నాడు. అంటే నువ్వే బాలేదన్నమాట. ఏమైంది? చందు హాస్పిటల్కొచ్చింది. అంటే కార్తీక్ని చూడటానికంటావా? శ్రీధర్ అంకుల్ని చూడటానికనొచ్చి కార్తిక్ని కలిసింది. ఏమన్నారంట? తనని చూస్తే నాకు ప్రేమ, ద్వేషం రెండూ కలుగుతున్నాయి స్వప్న. మనిషిని చూస్తే గంభీరంగా ఉంటుంది, ప్రేమ కలుగుతుంది. కానీ లోపల ఆలోచనలు చూస్తే కోపం, ద్వేషం తన్నుకొస్తాయి. తను తన భర్తతో హ్యాపీగా ఉన్నానంటుంది, మళ్ళీ కార్తిక్ కోసం ఆరాట పడుతుంది. ఇలాంటి మనిషి అని కోపంతో తనని గమనిస్తే బాధేస్తుంది, జాలేస్తుంది, ప్రేమ కలుగుతుంది. ఇవన్నీ సరే, ఇంతకీ కార్తీక్ ఏమంటున్నాడు? కార్తిక్ మనసులో ఇప్పటికీ నేనే ఉన్నాను. తన ఆలోచనలు, ఆశలు అన్నీ నా చుట్టూనే ఉన్నాయి. మరింక భయం దేనికి? ఎవరి గురించి నువ్వు భయపడేది? కాలాన్ని గురించి, అది తీసుకురాగల మార్పుల గురించి.
ఎంతసేపు అయిందండి వచ్చి? 1 అవర్ అయింది. మీకు విషయం చెప్పాలి. ఏంటది? నేను అంకుల్ అని చెప్తుంటానే, శ్రీధర్ గారు ఆయన్నెవరో అటాక్ చేశారు. ఓ గాడ్. మీరు ఊళ్ళో లేరు కదా, నేను రాధిక వెళ్ళొచ్చాం. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? కొంచెం సీరియస్గానే ఉంది కానీ డాక్టర్ హోప్స్ ఉన్నాయంటున్నారు. సో సాడ్. ఇంతకీ అటాక్ చేసింది ఎవరో తెలిసిందా? ఆహా, లేదు, చెప్పడానికైనా స్పృహలో లేరు. పాపం, ఎంతో మంచి మనిషి. పూజ కార్తీకులిద్దరూ అంకుల్ని చూడ్డానికి వచ్చారు. పూజ కార్తిక్ కలిసి వచ్చారా? ఎలా వస్తారో మీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? కలిసే. పరిచయం లేని మనిషి ప్రాణ స్నేహితురాల్లా పక్కనుంటే, ప్రాణంగా ప్రేమించిన నేను పరిచయం లేని దాల్లాగా దూరంగా ఉండాల్సి వచ్చింది. పూజ యశోధర కూతురన్న సంగతి మీకు తెలీదా? ఎందుకండి నా దగ్గర విషయాలన్నీ దాస్తున్నారు? ఏంటండి నేను చేసిన పాపం? నన్ను అపురూపంగా స్నేహితురాల్లాగా చూస్తున్నారు, సంతోషమే. కానీ ఇలా దాచి అవమానించడం, అనుమానించడం ఎందుకండి? మీరు హత్య చేసిన విషయం దాచారు, మీకు పెళ్ళైన విషయము దాచారు, ఇప్పుడు ఇప్పుడు పూజ విషయం. మీకు మీకు నా మీద నమ్మకం లేదా? అది కాదు చందు. నేనెవరన్నా నమ్ముతున్నాను అంటే అది మొదట వైదేహిని, తర్వాత నిన్నే. అలాంటప్పుడు ఎందుకు దాచారు? మీ మేనకోడలి ప్రేమకి నేను అడ్డు తగులుతానా? కాదు. పూజ నా మేనగోళ్ళని తెలిస్తే కార్తీక్ నీకు అప్పచెప్తానన్నమాట. తమ్మవని. అంటే ఆలోచించేద్దు. నేను హత్య చెయ్యాలని చేయలేదు. నేను నేరస్తుని కాదు. నేను ఆ పని చేశానని తెలిస్తే నువ్వు నాతో కలిసి నిర్భయంగా ఉండగలవా? లేదు. నేను పెళ్లి చేసుకోవడానికి కారణం వైదేహి. కానీ ఆ పెళ్లికి నువ్వెందుకు ఒప్పుకున్నావో నాకు తెలీదు. అక్క నీకేం చెప్పిందో నాకు తెలీదు. ఈ విషయం చెప్పి రాద్ధాంతం చేస్తే నీ ఆశయం నెరవేరుతుందో లేదో అని భయంతో చెప్పలేదు. పూజ విషయంలో కదూ నీ అనుమానం. వైదేహి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చందు. కార్తీక్ పూజల ప్రేమ విషయం కొద్ది రోజుల ముందు వరకు నాకు తెలీదు. తెలిసాక నాకు భయం వేసింది. కార్తీక్ నేను నిన్ను కలుపుతాన్న విషయం నువ్వు నమ్మవనిపించింది. కానీ కార్తీక్ని నిన్ను కలిపాకే నీకు ఈ విషయం చెప్దామని ఆగాను. ఇన్ని కారణాల వల్ల నీకు అసలు విషయం చెప్పలేదు. కానీ నమ్మకం లేక కాదు, అనుమానించడం వల్ల అసలే కాదు. జరిగిన దానివల్ల నీ మనసు కష్టపెట్టుంటే నన్ను క్షమించు. అయ్యో, అంత మాట అనకండి ఆదిత్య గారు. నన్ను అనుమానిస్తున్నారేమోనని బాధపడ్డాను, కానీ మిమ్మల్ని అవమానించడం నా ధ్యేయం కాదు. నా గురించి ఎన్నో బాధలు పడుతున్నవారు, నా భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తున్నవారు మీరు క్షమాపణ చెప్పడం ఏంటండి? నిజానికి మీరే నన్ను క్షమించాలి. అయినా మీ స్థానంలో ఉండి ఆలోచిస్తే నేనైనా అదే పని చేసుండేదాన్ని. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ.
హాస్పిటల్లో అంకుల్ మనకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది కార్తీక్. అంటే అబద్ధం చెప్పారన్నా నీ ఉద్దేశం? అబద్ధం అనను, కానీ నాకేదో అనుమానంగా ఉంది. రాధికాంటిని శ్రీధరంకుల్ని చూడటం ఇదే మొదటిసారి. ఇంతకుముందు వాళ్ళకి పరిచయం కూడా లేదు. శ్రీధరంకుల్ని చూడగానే కళ్ళు తిరిగి పడిపోయిందంట. హ, అదే అర్థం కావట్లేదు. మనకు తెలియందేదో జరుగుతోందని నా ఉద్దేశం కార్తీక్. నేను చూస్తానుండు. లోపలికి రావచ్చా? ఆ, రావచ్చు. చందు, ఇక్కడ కూర్చుందావా? మ్, థ్యాంక్ గాడ్ శ్రీధర్ అంకుల్ సేవ్ అయ్యారు. చాలా భయపడ్డాం. అవును, మీకు శ్రీధరంకుల్ ఎలా పరిచయం? చీరల బిజినెస్ చేసేటప్పుడు ఇంటికి 2 సార్లు వచ్చారు. ఆ తర్వాత బయట చాలాసార్లు కలిసాం. చాలా మంచి మనిషి. పాపం, ఆయనకు అలా జరుగుండాల్సింది కాదు. నిజమే. ఇంకా ప్రాబ్లం లేదులేండి, కోలుకుంటున్నారుగా. అవును, అంతా భగవంతుడి దయ. మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా? ఆహా, ఏమీ లేదు, చెప్పండి. నేను ఒకసారి కార్తీక్తో మాట్లాడొచ్చా? కార్తీకా? మాట్లాడొచ్చు, మాట్లాడండి. ఒకసారి పిలుస్తారా? అంటే ఇప్పుడు కార్తీక్ ఇంట్లో లేడండి. లేడా? ఉమ్. బయటికి వెళ్ళాడు. ఏమన్నా మాట్లాడాలా? లేదు, అంటే అవును. ఓ సారీ అండి, పాపం చాలా శ్రమపడి వచ్చినట్టున్నారు. పర్లేదులేండి, వచ్చి వెళ్ళానని చెప్తారా? ఓ ష్యూర్. వస్తాను. పూజ, మీతో ఒక విషయం మాట్లాడాలి. కార్తీక్తో మాట్లాడాలన్నారు? మీరు కార్తీక్ జీవితంతో ముడిపడ్డవారే కదా. ఆ విషయం కార్తీక్తో మాట్లాడడం ఎంత ముఖ్యమో మీకు తెలియడం కూడా అంతే ముఖ్యం. ష్యూర్, కానీ ఇప్పుడే మాట్లాడాలా? తప్పదు. ఇప్పటికే ఆలస్యం చేశాననుకుంటున్నాను. ఇది తెలియడం మీకు మంచిదే. చెప్పండి.
చెప్పండి. అదే ఎలా చెప్పాలో. నిజానికి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం తెలిసి చెప్పడం సంస్కారం అనిపించుకోదు, కానీ చెప్పకపోవడం ద్రోహం అవుతుంది. అందుకే మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోగలరన్న నమ్మకంతోనే చెప్తున్నాను. నేను కార్తిక్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం అన్నది మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. ఆ తర్వాత మీ వృత్తిగత కారణాల వల్ల మావయ్యని పెళ్లాడారని కూడా తెలుసు. అయితే మీకు తెలిసిందంతవరకే. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆదిత్య గారు నాకు తాళి కట్టడం వల్ల మాత్రమే భర్త, అంతే. ఎవరి విషయంలోనైనా అంతే కదా. ఇందులో కొత్తగా చెప్పే విషయం ఏముంది? పెళ్ళవడం వల్ల మాత్రమే మేం భార్యాభర్తలుగా కలుసున్నాం పూజ గారు. ఇతరత్ర భావాలు బంధాలు మా మధ్య ఏం లేవు. కార్తిక్ మీద నేను పెంచుకున్న ప్రేమ విషయం తెలిసిన ఆదిత్య గారు నన్ను ఆయన స్నేహితురాలిగా, స్నేహితుని భార్యలాగా చూస్తూ వస్తున్నారు. ఎప్పటికైనా నన్ను కార్తిక్కి అప్పచెప్తానన్నారు. మీ ప్రేమ విషయం తెలిసి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చెప్పకపోతే మీకే కాకుండా నాకు నేనే ద్రోహం చేసుకున్న దాన్ని అవుతానేమోనని. నేను కార్తిక్ కోసమే, కేవలం తనతో కలిసి బతకడం కోసమే బతుకుతున్నాను పూజ గారు. గతాన్ని మర్చిపోయిన కార్తీక్ నా ప్రేమని మర్చిపోయినా ఎప్పటికైనా తనని కలుసుకోగలనన్న నమ్మకంతో, తను నన్ను స్వీకరిస్తాడన్న ధీమాతో బతుకుతున్నాను. ఆదిత్య భార్యగా కాదు, కార్తీక్ ని ప్రేమించిన ఆనాటి చందుగా, కన్యగా. నేను కార్తీక్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం అన్నది మీకు తెలిసే ఉంటుంది. ఆదిత్య గారు నాకు తాళి కట్టడం వల్ల మాత్రమే భర్త. కార్తిక్ మీద నేను పెంచుకున్న ప్రేమ విషయం తెలిసిన ఆదిత్య గారు నన్ను ఆయన స్నేహితురాలిగా, స్నేహితుని భార్యలాగా చూస్తూ వస్తున్నారు. నేను కార్తిక్ కోసమే, కేవలం తనతో కలిసి బతకడం కోసమే బతుకుతున్నాను పూజ గారు. దేవుడా, ఏంటి అగ్ని పరీక్ష? ఇప్పుడేం చేయాలి? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఇంతగా ఎదురు చూస్తున్న చందుకే కార్తిక్ ని అప్పచెప్పాలా? నిజమే, కార్తిక్ ని వదిలి బ్రతకడం నా వల్ల కాదు. అందుకని అంత పవిత్ర ప్రేమికురాలికి అన్యాయం చేయగలనా? తనది పవిత్ర ప్రేమ, ఇంట్లో వాళ్ళ కోసం ప్రేమను త్యాగం చేసిన ఆమెది గొప్ప ప్రేమ. ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళని త్యాగం చేసిన నాది గొప్ప ప్రేమ. నో, ఇది మా ఇద్దరికి సంబంధించింది మాత్రమే కాదు. ఇందులో కార్తిక్ నిర్ణయం కూడా తెలుసుకోవాలి. ఎస్, తెలుసుకొని తీరాలి. కార్తిక్,
ఈ గొడవలతో సంబంధం లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఇది చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అసలే తన ఆరోగ్యం కూడా బాలేదు. చందు, కార్తీక్ని కలుస్తానన్నావు. కలిసి అన్ని విషయాలు వివరంగా మాట్లాడతా అన్నావు. మాట్లాడావా? కలిశానండి, కానీ కార్తీక్ని కాదు, ఎవరిని? పూజని. పూజనా? పూజని ఎందుకు కలవడం? ఎందుకేంటండి? నేను కావాలనుకుంటున్న కార్తీక్ పూజని కావాలనుకుంటున్నాడు. నేను ప్రేమించిన కార్తీక్ని ఆవిడ ప్రేమించింది. కార్తీక్కి సంబంధించిన ఏ వ్యవహారాల్లోనైనా పూజ ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి. అందుకే కలిసి మొత్తం వివరంగా చెప్పాను. ఏం చెప్పు? ఉన్న విషయాలు, జరుగుతున్న విషయాలే. నేను కార్తీక్ కోసమే బతుకుతున్నానని, మీరందుకు సహకరిస్తున్నారని, ఈ తాళి విషయంలో తప్ప మనమింకా ఏ విషయాల్లోనూ భార్యాభర్తలం కామని చెప్పాను. ఆదిత్య గారితో నేను హాయిగా బతుకుతున్నానని చెప్పింది కూడా అబద్ధమేనని, కొన్ని పరిస్థితుల వల్ల అలా చెప్పాల్సి వచ్చిందని కూడా చెప్పాను. మై గాడ్, ఎంత పని చేసావు చందు? ఆ యువరాజు గారు ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఆ విషయం వాడికి తెలిస్తే అది అక్క చేరదా? చేరినా పర్వాలేదనే చెప్పాను. అవునండి, ఇంతకుముందు ఈ విషయం చెప్పమని మీరు ప్రోత్సహించిన వైదేహి అక్క గురించి ఆలోచించి నేనే ఆగాను. ఇప్పుడు వైదేహి అక్క యశోధర కంట్రోల్లో లేదని తెలిసింది కదా. యువరాజ్ చెప్పినా ప్రమాదం ఉండదనుకునే చెప్పాను. ఇప్పటికైనా ఈ విషయం చెప్పకపోతే ఈ జన్మకి కార్తీక్ని చేరుకోలేనండి. నాది స్వార్థం అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, నా గురించి ఆవిడికి తెలిస్తేనే కార్తీక్ని మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. ఇలా అన్నీ దాచిపెట్టే మన పరిస్థితి ఇక్కడికి దిగజారింది. పూజ మంచిదండి, చదువుకుంది, అర్థం చేసుకోగల మనసుంది. తన విచక్షణ తను మంచి నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించకండి. పదండి, భోంచేదురు గాని. పోనీలే చందు, నువ్వు చేసింది ఒక అందుకు మంచికే. నువ్వేంటి, నీ ప్రేమేంటి అని తెలిస్తే పూజ కార్తీక్ మీద హోప్స్ పెట్టుకోవడం మానేస్తుంది. సరే పోనీ, ఈ నాటకం ఎక్కడి దాకా దారితీస్తుందో చూద్దాం. సుజాత, ఏమిటి ఆలోచిస్తున్నావు? చేప కార్చే కన్నీరెవరికీ తెలియదు కదా. అది ఎంత ఏడ్చినా తిరిగి ఆ నీళ్లల్లోనే కలిసిపోతుంది. ఎన్నేళ్ళు నా పరిస్థితి కూడా అంతే. ఎంత ఆశ్చర్యంగా ఉంది శ్రీధర్. అందరం అక్కడక్కడే ఒకచోటే ఉంటున్నా, ఒకరి కోసం ఒకరం వెతుకుతున్నా, వారిని తప్ప మిగతావని కలుసుకోవటం నిజంగా అద్భుతం. హ, ఏంటో అంతా ఆ పైవాడి లీల. అర్థం కాదు కదా.
చందుకి మా ఇద్దరి మధ్య ఉన్న బంధం తెలియకపోయినా మనల్ని కలపాలి అని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ అనుకునే ప్రతిసారి ఏదో ఒక అడ్డంకొచ్చేది, కలవలేకపోయేవాళ్ళం. ఇప్పుడిలా ఈ పరిస్థితిలో కలవాల్సొచ్చింది. ఇలా అయినా కలుసుకున్నందుకు సంతోషిద్దాం సుజాత. మనం కలుసుకున్నట్టుగానే మన పాప కూడా మనతో కలుస్తుందేమో, ఆ టైం కూడా దగ్గర పడిందేమో. కలుస్తారు శ్రీధర్, తప్పకుండా కలుస్తారు. నాలాగా పాపం చేసిన వాళ్ళు అన్నీ ఉండి దూరం అవుతారు, కానీ మీరు ముగ్గురు తప్పకుండా కలిసి తీరుతారు. ఆశ్చర్యం కాకపోతే నా భార్య కూతురు ఒకే మనిషి దగ్గర, అది నన్ను ద్వేషించే మనిషి దగ్గర ఉంటాం చూడు. ఆ రాక్షసి నా కూతుర్ని ఎక్కడుంచిందో, ఎన్ని కష్టాలు పెడుతోందో తలుచుకుంటేనే కుదురుగా ఉండలేకపోతున్నాను. ఊరుకోమ్మా, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుందన్నయ్య? ఎలా వస్తుందా ధైర్యం? పుట్టిన పసిగుడ్డు మొహం చూడలేదు, దానికి పేరు పెట్టలేదు, పాలు పట్టలేదు. తల్లి పేగ ఎంత అల్లాడిపోతుందో మీకేం తెలుసు? సుజాత, అర్థం చేసుకోగలమ్మా. పోయిందనుకున్న బిడ్డ ఉందని తెలిసి కనిపించకుండా పోయినప్పుడు కన్న మనసు ఎంత అల్లాడుతుందో నేను అర్థం చేసుకోగలనమ్మా. ఏం చేస్తాం మహాబలి? ఏ జన్మలో చేసుకున్న పాపం. శ్రీధర్ ప్లీజ్ ఊరుకో. ఊరుకో శ్రీధర్, అమ్మాయిని ఓదార్చాల్సిన వాడివి నువ్వే ఇలా అయిపోతే తనేం కావాలి చెప్పు? అప్పటికి తను వెతుకుతూనే ఉన్నాడమ్మా. కాలం కలిసి రాలేదంతే. ఒక దశలో చందునే మీ కూతురేమో అన్న అనుమానం కూడా వచ్చింది. ఆ రాఘవరావు ఇంటికి వెళ్ళి అడగటం కూడా జరిగింది. ఆ తర్వాత కాదని తెలిసిందనుకో. శ్రీధర్, నీ కాస్త నిదానించగానే మళ్ళీ వెతుకుదాం. ఈ భూమి మీద ఎక్కడున్నా యశోధర ఎంత సీక్రెట్గా దాచిపెట్టినా కనుక్కుందాం. సరేనా? అసలు ఆ రాఘవరావు గారు ఎవరో తెలుసా? చందు వాళ్ళ నాన్న కదూ? అంతేకాదు, అంతకంటే ముందు నా అన్నయ్య, నా తోడబుట్టిన అన్నయ్య. సుజాత, ఏం మాట్లాడుతున్నావు? నాకంత అయోమయంగా ఉంది. నువ్వు నాకు కనిపించకుండా పోయే ముందు వరకు మీ అన్నయ్య దగ్గరే కదా ఉన్నానన్నావు. ఉమ్, మరి మనకు కూతురు పుట్టిందన్న విషయం కూడా మీ అన్న ఎందుకు దాచాడు? ఏ ఉద్దేశంతో దాచాడు? అసలు నీకు డెలివరీ అయ్యాక ఏమని చెప్పాడమ్మా ఆయన? పోయిందని. పోయిందనా? ఎందుకలా చెప్పాడు? డాడీ కాఫీ. అదేంట్రా నువ్వు తెచ్చావు? అందరూ బజార్కి వెళ్ళారు. ఓహో. రేయ్, నాకింకా షుగర్ రాలేదురా. అదేం డాడీ? ఇందులో షుగర్ లేదురా. ఓ సారీ డాడీ, వెళ్ళి తీసుకొస్తాను. అత్తయ్య, డాడీ రాధిక, ఇప్పటి గుర్తొచ్చాడా మీ అన్నయ్య? మర్చిపోతే కదన్నయ్య గుర్తుకు రావడానికి. నువ్వే ఇంతవరకు గుర్తుకు రానంతదిగా నీ చెల్లెలికి సంబంధించిన విషయాన్ని మర్చిపోయావు. నేనా? ఎందుకన్నయ్య అబద్ధం చెప్పావు? నేనా? నీకా అబద్ధం చెప్పానా? అంటే చందు తన కూతురన్న విషయం తనకు తెలిసిపోయిందా? ఏంటమ్మాది? ఏ విషయంలో? నా బిడ్డ పోయిందని చెప్పావు, అది అబద్ధం కాదా అన్నయ్య? అది బతుకుండగానే పోయిందని చెప్పడానికి నీకు మనసెలా ఒప్పిందన్నయ్య? తండ్రి లేకుండా పుట్టిందని తల్లిని కూడా దూరం చేసావుగా అన్నయ్య.
దీన్నే జీవితాంతం భరించాలి అనుకుంటే ఇక దీని బిడ్డను కూడా ఎక్కడ పోషించాలి అనుకున్నావా? అదేంటి బిడ్డని పోషించాలని వదిలేసామంటుంది? అంటే చందు తన కూతురని తెలీదా? చెప్పన్నయ్యా, ఎక్కడ వదిలిపెట్టా నా బిడ్డని? ఎందుకలా అబద్ధాలాడు? చెప్పన్నయ్యా. అంటే చందు గురించి తనకు నిజంగానే తెలియదన్నమాట. నీ బిడ్డ చెప్పన్నయ్యా, నా బిడ్డ చెప్పన్నయ్యా. దొంగిలించబడిందమ్మా. దొంగిలించబడిందా? అవునమ్మా, కాన్పులో నీకు బంగారు బొమ్మ లాంటి ఆడపిల్ల పుట్టింది. నువ్వు మళ్ళీ మేనకోడలుగా వచ్చావని సంతోషించాను. అయితే బిడ్డని పొత్తిళ్లతో సహా ఎవరో దొంగిలించుకుపోయారమ్మా. ఎందుకు డాడీ అత్తయ్యకి అబద్ధం చెప్పారు? ఇప్పుడు చందునే తన కూతురని తెలిస్తే తట్టుకోలేదురా. నా కూతురుగా చందు పడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేంది. సొంత కూతురే ఇన్ని కష్టాలు పడుతుందని తెలిస్తే తను తట్టుకోగలదా? అంటే జీవితాంతం అత్తయ్యకి తెలియకుండా దాచేస్తారా? ఏది మన చేతుల్లో లేదురా. ఆ రోజు పరిస్థితిని బట్టి తన బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. చందు రాధిక కూతురనే నిజం చెప్పాల్సిన అవసరం అవకాశం ఆ దేవుడే కల్పిస్తాడు. అంతవరకు మన నిమిత్త మాత్రమే.